ఇలా చూస్తే అగ్రికల్చర్ సెక్టర్ మాత్రమే ఎక్కువ ఉంది సార్. మిగతా సెక్టర్స్ పరిస్థితి ఏంటి? వాటి నో వాట్ ఐఎమ్ సేయింగ్, నేను అందుకే మీతో మాట్లాడిన నా 10 పాయింట్లలో జీరో పవర్టీ, ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, then water, then product perfection, logistics. I have taken up why logistics, industrialization, product perfection, industrialization, deep technology in all walks of life, Swachh Andhra Pradesh. ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే అవి ఫోకస్ చేస్తే తప్ప సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది. టూరిజం ఈజ్ 20% గ్రోత్ రేట్ పెట్టుకున్నాను. ఇప్పుడుండే రూములు ఏమాత్రం చాలు, కనీసం ఒక 50,000 రూములకు టార్గెట్ పెట్టుకున్నాం. 100 రూములు వేసుకుంటే ఆ రోజున 500 హోటల్ రావాలి ఆంధ్రాలో. అందుకే నేను ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చేదానికి. సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ విజువలైజింగ్ ఆల్ దీస్ థింగ్స్. అగ్రికల్చర్ ఎందుకు గ్రో అయిందంటే అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే హార్టికల్చర్, అక్వాకల్చర్కి వెళ్ళామో, డైరీకి వెళ్ళామో, ఆ 3 పికప్ అయ్యాయి. అగ్రికల్చర్ స్టాగ్నేషన్ వచ్చింది, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే మీరు ఎక్కడ చూసినా 1/3 భూమిలో హార్టికల్చర్ ఉంటే హార్టికల్చర్ జిఎస్టిపి ఈజ్ మోర్ దెన్ అగ్రికల్చర్ 2/3. నో, మనం ఏంటంటే ఇక్కడ మనకు వచ్చినట్టు అన్ని చేయడం. అందుకనే గ్రీన్ హైడ్రోజన్ కింద 10 లక్షల కోట్లు స్టార్ట్ చేస్తున్నాం. రెండోది ఇండస్ట్రియలైజేషన్ కింద ఇక్కడే మనం చూస్తే పెట్రోలియం రిఫైనరీకి మనం వెళ్తున్నాం. మిత్తల్ ప్రాజెక్టు 1 లక్ష కోట్ల రూపాయలతో మినిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది. మనం అడిగింది 12 నుంచి 14 మిలియన్ మెట్రిక్ టన్స్ ఐరన్ ఓర్ అడిగాం ఎన్ఎండిసి నుంచి. వాళ్ళు మా దగ్గర లేదని 7 నుంచి 9కి ఇస్తామంటున్నారు. ఇప్పుడు కనీసం 80 మటు కూడా ఇవ్వలేమంటున్నారు. 7 to 9 ఇస్తామంటున్నారు. అగ్రిమెంట్ చేయమంటున్నాం. అగ్రిమెంట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. అక్కడ 1 లక్ష కోట్ల మినిమం పెట్టుబడులు వస్తాయి. అది పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ని కోఆర్డినేట్ చేసి ముందు పెడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్ అన్నీ వస్తాయి, షిప్ బిల్డింగ్ వస్తుంది, లాజిస్టిక్స్కి వెళ్తాం, రోడ్లు వేస్తాం. ఇప్పుడు నేను చెప్పాను కొన్ని రోడ్లన్నీ కూడా రిపేర్లు చేస్తున్నాం. రేపు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం రోడ్లన్నీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇప్పుడు మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు నేషనల్ లెవెల్లో ఖర్చు పెడుతున్నాం. 3 ఏళ్లకు పూర్తి అవుతాయి. దానిపైన 70,000 కోట్ల రూపాయలు రైల్వేస్లో ఖర్చు పెడుతున్నాం. మన రోడ్ల మీద అన్ని ఖర్చు పెడుతున్నాం. విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎవరి ఇంటిపైన సూర్యఘర్లో పవర్ జనరేట్ చేస్తాం. వాళ్ళు వాడుకుంటారు, మిగిలింది గవర్నమెంట్కి ఇస్తారు, మళ్ళీ కావాలంటే తీసుకుంటారు. వేరియస్ స్కీమ్స్ అన్నీ కూడా పెట్టి హౌ టు టేక్ ఫార్వర్డ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సార్, మన వాళ్ళ లెక్క ప్రకారం అంటే 2 ఉన్నాయి ఇక్కడ. రిలేటివ్లీ 12 లక్షల కుటుంబాలు బీపీఎల్ అని అన్నిటికంటే లోయెస్ట్ ఉండేదని. ఫస్ట్ 12 లక్షల ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేయమన్నాను. P4 పాలసీ మార్చి నుంచి స్టార్ట్ చేద్దామని, ఉగాదికి తెలుగు న్యూ ఇయర్ డేకి ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్. అడాప్షన్ అవన్నీ చేసి అక్కడి నుంచి నేను టాప్ 15% ఆర్ 10%, లోయెస్ట్ 15-20% కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ రావాలంటే కిందివాడి పైకి రావాలి. పైవాడిని కిందికి లాగితే ఫలితం ఉండదు, దెబ్బతింటాం. అజేయం స్కై ఈజ్ ది లిమిట్, లెట్ దెమ్ గ్రో. కింది వాడికి వాడు సంపాదించిన డబ్బులో వాడికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెడుతున్నా. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సొసైటీ వల్ల పైకి వచ్చావు, పే బ్యాక్, గివ్ బ్యాక్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. No, we are having some rough estimates. అందుకే 2 స్క్వేర్ మీల్ కూడా ఇవ్వలేని వాళ్ళ కోసం ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం. 4,000 రూపాయలు ఇచ్చాం, 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంట్లో ఒకరికి 60 లక్షల మంది అంటే మీరు చెప్పిన వాళ్ళందరూ దాంట్లో వచ్చేసారు. మినిమం సపోర్టింగ్ స్కీమ్స్ అన్ని ఇస్తున్నాం, అందరికీ ఇస్తున్నాం. దాన్ని ఇప్పుడు నేనేం పెట్టుకున్నాను, ఫస్ట్ ఫేజ్ 1 ప్రతి ఇంటికి ఇల్లు ఉండాలా, ఇంటి జాగా ఉండాలా,
టాయిలెట్ ఉండాలా, గ్యాస్ ఇవ్వాలా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. గ్యాస్ కూడా పైప్ లైన్ గ్యాస్ పిఎన్జి ఈజ్ బెటర్ దెన్ ఎల్పిజి. నేను పిఎన్జి పోతున్నా ఇప్పుడు. పిఎన్జిపై 3 గ్యాస్ ఎంత వస్తే అంత డబ్బులు వాళ్ళకే ఇస్తా, 15-20% తగ్గుతుంది. పైప్ లైన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాడు పిఎన్జి అయితే. ఇంకా గ్యాస్కు బుక్ చేసుకునే పని లేదు, కరెంట్ మార్గం వాడుకుంటాడు. తర్వాత మీకు అక్కడికి వచ్చినప్పుడు పవర్ ఇస్తా, ట్యాప్ వాటర్, ఎవ్రీ హోమ్ ట్యాప్ వాటర్ ఇస్తాం. ఇప్పుడు దీంతో మీకు ఏమైంది, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఒక వ్యక్తికి కావాల్సిన అవసరాలన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఆ విలేజ్ హ్యాబిటేషన్, బ్యూటిఫుల్ సిమెంట్ రోడ్, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, వేస్ట్ నుంచి ఏదైతే గార్బేజ్ చేయడం కోసం చెత్త కలెక్షన్ ఇంట్లో నుంచి దాన్ని గార్బేజ్ని తీసుకుపోయి కాంపోస్ట్ చేయడం, మళ్ళా పొలాలకు ఉపయోగించడం, ప్రతి ఒక్క ఊరిని పరిశుభ్రమైన విలేజ్. దెన్ నేచురల్ ఫార్మింగ్. నేచురల్ ఫార్మింగ్లో పండిన పంట నీ ఆరోగ్యానికి చాలా భరోసా. నువ్వు హాస్పిటల్ పోయి తగ్గుతుంది, మీనింగ్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఇంట్లో పైన కరెంట్ ఉత్పత్తి చేస్తున్నావు, నీ వెహికల్కి నువ్వే ఛార్జ్. నేను అడిగాను మా ఊర్లో పోయి, మా ఊర్లో కూడా 6-7 వెహికల్స్ ఉన్నాయి, 10 వెహికల్స్ కార్లు ఉన్నాయి. పక్క ఊర్లో ఇంకొక 10 ఉన్నాయన్నారు, ఇంకొక ఊర్లో చూసి 20-30 ఉన్నాయన్నారు. పిల్లలు చదువుకున్నాక వాళ్లే పంపించేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేసిన పాలసీలో ఇంటి పైన పెట్టుకుంటే కార్ ఛార్జ్ చేసుకో, నీకు ఖర్చు లేదు. యూ గో ఎనీవేర్ అండ్ కమ్ బ్యాక్. సైకిల్కి చేసుకో ఛార్జింగ్, స్కూటర్కి చేసుకో. నేను 200 యూనిట్లు అందరికీ ఫ్రీగా ఇస్తున్నా, 300 యూనిట్లు 78,000 ఇస్తాం సబ్సిడీ. మిగిలింది నువ్వు బారో చేసుకుని నువ్వే పే చేసుకో, కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు. లేదు నేనే ఇస్తా, తిరిగి కరెంట్ మాకి ఆ మిగిలిన కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. ఆ డబ్బులు తీరే వరకు అడ్జస్ట్ చేసుకుంటాం, తర్వాత మీకే ఇస్తాం అసెట్. దెన్ యూ కెన్ జనరేట్ పవర్ ఫర్ మానిటైజేషన్. డబ్బుల కోసం నువ్వు అమ్ముకోవచ్చు. సర్ప్లస్ పవర్ని ₹2.5 మేము ఇస్తాం ఇప్పుడు కొని. సో ఐఎమ్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్. ఇవన్నీ ఆపర్చునిటీస్ అందిపుచ్చుకునే బాధ్యత ఎవరిది? స్టేక్ హోల్డర్స్ది, ప్రజలది. వాళ్ళని మోటివేట్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలది, ఎంపీలది, మీడియాది. మీరేంటంటే నెగిటివ్ వార్తలు రాయడమే మీకు అలవాటు అయిపోయింది. పాజిటివ్ వార్త అంటే దానికి మసాలా లేదు, ఎవడు చూడడు, టేకర్స్ లేరు. సిబిఎన్ని ఏదో తిడితే సీఎం అని తిట్టాడు గొప్పోడు అని మీరు పెద్ద వార్త దానికి. దట్ ఈస్ ది ప్రాబ్లం. చూస్తున్నా. ఇప్పుడు కూడా ఒక మీటింగ్ ఉంది ఈరోజు, ఇది కూడా ఒక మీటింగ్ ఉంది, దాని మీద కసరత్తు చేస్తున్నా. లాస్ట్ ఇయర్ ఇంకా మొత్తం అస్తవ్యస్తం చేశారు, అవన్నీ కూడా కసరత్తు చేసి విల్ స్టిమ్లైన్.